అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. సంక్రాంతి పండుగ అంటే ముగ్గులు గొబ్బెమ్మలు కదా. మరి కనుమ రోజు ఇంటి ముందు పశువులకు పూజ చేసి ఇల్లంతా బంధువులతో నిండిపోయిన ఈ శుభవేళ వంటింట్లో తప్పకుండా ఉండాల్సిన వంటకాలు అలసందవడ మరియు నాటుకోడి పులుసు. ఇది రాయలసీమ స్పెషల్ అండి. రాయలసీమలో కనుమ పండుగ రోజు కంపల్సరిగా నాటుకోడి పులుసు అలాగే అలసందవడ చేస్తారు. ముందుగా మన సాంప్రదాయ అలసందవడ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా అలసందల్ని నైట్ అంతా నానబెట్టి పెట్టుకోవాలి. మనం ఇక్కడ ఉదయం చేసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి రాత్రి నానబెడుతున్నాను. అదే మీరు ఈవినింగ్ కానీ మధ్యాహ్నం భోజనంలోకి కానీ చేసుకోవాలనుకున్నప్పుడు పొద్దున్నే ఒక 5-6 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి. మనం లేవంగానే నానబెట్టేసాము అంటే మధ్యాహ్నంకంతా రెడీ అయిపోతుంది, బాగా నానిపోతాయి. ఇలా నానబెట్టుకున్న అలసందల్ని 1-2 సార్లు శుభ్రంగా కడిగి పొట్టు పోయే రకంగా వంపుకోవాలి. ఇలా వంపుకున్న అలసందల్ని ఒక క్లాత్పై తడి లేకుండా ఆరబెట్టేసుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న అలసందల్లో నుంచి గుప్పెడంత అలసందల్ని పక్కన తీసి ఉంచుకుందాం. మిక్సీ జార్ తీసుకొని 4-5 పచ్చిమిరపకాయలు మీ కారానికి తగినంతగా చూసి వేసుకోండి. నేనైతే ఇక్కడ 5 పచ్చిమిర్చి వేస్తున్నాను. అలాగే 1 ఇంచు అల్లం, 1 టీ స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లిపాయలు, కొద్దిగా సాల్ట్ వేసి ఇందులోకి పిడికడంతా నానబెట్టుకున్న అలసందల్ని కూడా వేసి వీటన్నింటిని కొద్దిగా పరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేయకూడదండి. ఇలా పరకగా గ్రైండ్ చేసి పక్కన తీసి ఉంచుకోవాలి. మిగిలిన బేడలన్నింటినీ కూడా కొద్దిగా మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలి. మనం ఎలాగో ఫస్ట్ బేడలు తీసాము, అలాగే పచ్చిమిర్చితో పాటు పరకగా తీసాము. సో మిగిలిన బేడలన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఫస్ట్ బేడలు తీసి పెట్టాం కదా, ఇలా బేడలు వేయటం వల్ల మనకు మధ్యలో ఆ బేడలు పంట కింద పడుతూ బాగా క్రిస్పీగా ఉంటాయి. ఇలా పిండినంతటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి గుప్పెడంత సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే కొద్దిగా కరివేపాకు, చిటికెడంత బేకింగ్ సోడా, కొద్దిగా పసుపు, 1 కప్పు ఉల్లిపాయల్ని వేసి బాగా మిక్స్ అయ్యే రకంగా కలుపుకోవాలి. చూడండి, పిండి అనేది ఇలా గట్టిగా ఉండాలండి. అప్పుడే మనకు వడ అనేది బాగా వస్తుంది. ఒకవేళ మీకు పిండి వదులుగా ఉంది అనిపిస్తే 1-2 టీ స్పూన్లంతా బియ్య పిండిని కలుపుకోవచ్చు. డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ కొద్దిగా పిండిని ఆయిల్లో వేసి చెక్ చేద్దాం, ఆయిల్ వేడయ్యిందా లేదా. మనం వేయగానే పైకి వచ్చింది అంటే ఆయిల్ బాగా హీట్ అయినట్లు. ఇప్పుడు పిండిని చిన్న చిన్న వడల్లా చేసుకొని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 వైపులా బాగా కాల్చుకోవాలి. అప్పుడు మనకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఈ వడలు ఈవినింగ్ స్నాక్స్కైనా లేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చికెన్ వడ అయినా కూడా చాలా బాగుంటుందండి. ఆఫ్టర్నూన్ లంచ్లోకి కూడా చాలా బాగుంటాయి. వేడి వేడి అలసంద వడతో ప్లేట్లో నాటుకోడి పులుసు పోసుకొని బంధువుల మధ్య కూర్చొని తింటూ ఉంటే ఆ ఆనందమే మన కనుమ అసలైన ఆనందం అండి. రాయలసీమ సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం ఈ కనుమ పండుగ. మీ అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈ అలసంద వడల్ని నాటుకోడి పులుసుతో తింటే చాలా బాగుంటాయండి. నాటుకోడి పులుసు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా చూడండి. పక్కా పల్లెటూరి స్టైల్లో నాటుకోడి పులుసు ఎలా చేయాలో ఈ వీడియో చూడండి. తప్పక మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని సాంప్రదాయ వంటలు, గ్రామీణ రుచుల కోసం మా సంధ్యా కిచెన్ ఇండియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.